KVR Maths Academy, Maths an easy way. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. చూడండి, ఇంతకు ముందు వీడియోలోనే ఈ ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఈ వీడియోలో థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఎస్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, 2x + y - 6 = 0 and 4x - 2y - 6 = 0. Yes, solution. Given equations are 2x + y - 6 = 0 and 4x - 2y - 4 = 0. రైట్, ఎస్. ఇప్పుడు ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి. కంపేర్ ద given equations with a1x + b1y + c1 = 0 and a2x + b2y + c2 = 0. సో a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. వీటితో కంపేర్ చేస్తే కనుక రేషియోస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. a1/a2, b1/b2 అండ్ c1/c2 చూద్దాం. a1/a2 అంటే a1/a2 2/4, 2/4 అంటే 2 1s 2 2s 1/2 వచ్చింది. మరి b1/b2 అంటే ఇక్కడ y ప్లస్ కోఎఫిషియంట్ ఏంటి, 1 ఉన్నట్టు కదమ్మా. 1/-2, 1/-2 అంటే -1/2. c1/c2 అంటే -6/-4, -6/-4, minus will be cancelled, 2 3s 2 2s అంటే 3/2. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది. a1/a2 1/2 వచ్చింది, b1/b2 -1/2 వచ్చింది. సో దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి కన్సిస్టెంట్. దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ దీస్ లైన్స్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్. కాబట్టి కన్సిస్టెంట్ కాబట్టి కంపల్సరీ మనం గ్రాఫ్ అయితే డ్రా చేయాలి. ఫస్ట్ నోట్ చేసుకోండి. సిన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, right? Therefore the given equations are consistent కదా. అప్పుడు ఎస్, ఇది నోట్ చేసుకోండి. గ్రాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చూడండి, ఈ 2 లైన్స్ కన్సిస్టెంట్ కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 2x + y = 6 కదా. సో దీనికి సంబంధించి ఫస్ట్ x = 0 తీసుకున్నాను అనుకోండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వాల్యూ 0 అయిపోతుంది. y = 6 మిగులుతుంది, అంటే 0,6 పాయింట్. నెక్స్ట్ అలా కాకుండా సపోజ్ y = 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x = 6, x = 6/2 అంటే 3. దిస్ పాయింట్ ఈజ్ 3,0 అవుతుంది. అంటే 2x + y = 6 అయితే కనుక మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, 0,6 అండ్ 3,0. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం. 4x - 2y = 4. రైట్, సపోజ్ ఇక్కడ x = 0 పెట్టామనుకోండి. x = 0, ఇది అయిపోయింది. -2y = 4, -y = 4/2 అంటే 2, -y = 2 వస్తుంది. y = -2 అనమాట, అంటే 0,-2. రైట్, నెక్స్ట్ సపోజ్ y = 0 పెట్టామనుకోండి. ఇది 0 అయిపోతుంది. 4x = 4, x = 4/4 అంటే 1. సో 1,0 అవుతుంది. రైట్, 0,6, 3,0, 0,-2 అండ్ 1,0. ఇవి గ్రాఫ్ మీద ప్లాట్ చేసి లైన్స్ డ్రా చేద్దాం. రైట్, చూడండి, x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఎట్ O 0,0 కదా. ఎస్, పాయింట్స్ ఏంటమ్మా, ఫస్ట్ లైన్ చూసినట్లయితే 2x + y = 6, 2x + y = 6 చూసినట్లయితే ఏముంది, 0,6. ఫస్ట్ది 0,6, 0,6 అంటే ఇక్కడ మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చి 3,0 ఉంది. 3,0 అంటే ఇది. రైట్, 3,0, ఇది 3,0, ఇది 0,6. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేద్దాం మనం. సో దిస్ లైన్ ఈస్ ఏంటమ్మా, 2x + y = 6.
నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి సంబంధించి ఏంటి ఫస్ట్ 0, -2 0, -2 అంటే ఇది పాయింట్ 0, -2 నెక్స్ట్ 1, 0 1, 0 దిస్ ఈజ్ ద పాయింట్. ఇది జాయిన్ చేసేద్దాం. ఇది కూడా జాయిన్ చేసినట్లయితే ఇది 1, 0 ఇది లైన్ ఏంటమ్మా 4x - 2y = 4 రైట్. సో అంటే ఈ లైన్స్కి ఇవి లైన్స్ 2 కన్సిస్టెంట్, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినాయి అండ్ ఈ రెండు కూడా ఎక్కడ టచ్ అయినాయి అమ్మా ఈ పాయింట్ దగ్గర అయితే టచ్ అయింది. ఏంటది ఈ పాయింట్ 2, 2. సో సొల్యూషన్ ఈజ్ 2, 2 యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కన్సిస్టెంట్, దీస్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ దట్ ఈస్ 2, 2. మరి స్కేల్ రాయాలి కదా మనం. స్కేల్ రాద్దాం చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనం 1 యూనిట్ తీసుకున్నాం 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1 యూనిట్. ఈజ్ ఇట్ క్లియర్? డ్రా చేసుకోండి. ఓకే, గ్రాఫ్ డ్రా చేశారు కదా. చూడండి ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. A solution. Given equations are 2x - 2y - 2 = 0 and 4x - 4y - 5 = 0. Right. Yes, now compare these equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. కంపేర్ చేసాం అనుకోండి, రేషియోస్ ఏ విధంగా ఉంటాయి చూడండి. a1/a2, b1/b2 అండ్ c1/c2. a1/a2 అంటే 2/4 రైట్. ఎస్ 2/4 కాబట్టి 1/2 సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. మరి b1/b2 అంటే -2/-4 -2/-4 మైనస్ విల్ బి క్యాన్సిల్ 2/4 అంటే అగైన్ 1/2. నెక్స్ట్ c1/c2 అంటే ఎస్ -2/-5 మైనస్ విల్ బి క్యాన్సిల్ 2/5. It clearly we can say that a1/a2 is equal to b1/b2 but not equal to c1/c2. So these given lines are inconsistent. Since a1/a2 is equal to b1/b2 not equal to c1/c2, therefore the given equations are ఇన్కన్సిస్టెంట్ అంటే ఇన్కన్సిస్టెంట్ కాబట్టి మనం గ్రాఫ్ డ్రా చేయాల్సిన పని లేదు. ఎందుకని ఇఫ్ కన్సిస్టెంట్ ఆబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ, కన్సిస్టెంట్ అయినప్పుడు మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకని ముందు సమకే గ్రాఫ్ డ్రా చేసాం, దీనికైతే అవసరం లేదు. రైట్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.